చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఇలా మనం ఆదివారం చేరుకోగలిగాం. దేవుడు మనకి ప్రతిరోజును క్రొత్తదిగా అనుగ్రహించి మరి నేడు కూడా ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి బరువులను అర్పించుటకు మనం దేవుడి సన్నిధానమునకు చేరి ఉన్నాం. ఈ సమయంలో మనం మరి గత అనేక రోజుల నుంచి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. రాజుల చరిత్ర చూసాం. రాజుల చరిత్ర తర్వాత దానియేలు చూసాం. దానియేలు కాలం అయిపోయింది. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర ముగించుకొని వారు తిరిగి యెరూషలేముకి వస్తున్నారు. 70 సంవత్సరాల చెర తర్వాత తిరిగి వారు మరలా యెరూషలేముకి వస్తున్నారు తమ సొంత దేశానికి. మొదటి గుంపు ఎంతమంది వచ్చారు? 50,000 మంది. ఎవరి నాయకత్వంలో? జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఎజ్రా నాయకత్వంలో యెరూషలేముకి రావడం జరిగింది. వారు రావడం తర్వాత అక్కడ పస్కా పండుగను ఆచరించారు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయంలో చేద్దాం. ఎజ్రా 9th చాప్టర్. ఎజ్రా 9వ అధ్యాయం. ఎజ్రా 9వ అధ్యాయం 9th చాప్టర్. ఎజ్రా 9వ అధ్యాయాన్ని మనం ఆలోచించబోతున్నాం. మొదటి నుండి చదువు. చదవండి ఎవరైనా. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులను, అమోరీయులను అను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారేది. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిన వారని చెప్పి. ఈ అధ్యాయం అంతటికి కూడా ఏం పేరు పెడదామంటే ఇశ్రాయేలీల పాపము, ఎజ్రా యొక్క పశ్చాత్తాపం. Sin of Israel's confession of Ezra. Ezra's confession, Israel's sin. ఇశ్రాయేలీలు చేసిన పాపము, ఎజ్రా వారి కొరకు పశ్చాత్తాపపడుట. ఇజ్రాయెల్స్ సిన్ అండ్ ఎజ్రాస్ కన్ఫెషన్. వాళ్ళు చేసిన పాపం ఏంటో చూద్దాం. 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనగా వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. అంటే ఇశ్రాయేలు చుట్టుపక్కల ఎవరున్నారనమాట? వేరే వాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఎవరెవరు వారు? యెబూసీయులు ఉన్నారు, తర్వాత కనానీయులు ఉన్నారు, తర్వాత అమ్మోనీయులు, తర్వాత హిత్తీయులు, పెరిజీయులు, తర్వాత యెబూసీయులు రాస్తారు, మోయాబీయులు,
తర్వాత అమోరీయులు రాశారు, ఐగుప్తీయులు. ఓకే, అంతేనా? అమోరీయులు. సో వీళ్ళందరూ ఎవరన్నమాట? ఇశ్రాయేలు నైబర్స్ అన్న. ఇశ్రాయేల్ అంటే నేబర్స్. ఎవరెవరు? కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు, యెబూసీయులు. ఇప్పుడు వీళ్ళతో వీరు ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బబులోని చెర ముగించుకుని వచ్చారు. బబులోని చెర నుంచి ముగించుకుని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేసి ఉండాలి? తమను తాము పవిత్రపరచుకుని ఉన్నారు. కానీ తమను తాము పవిత్రపరచుకోనకుండా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళతో కలిసిపోయారట. వీళ్ళు చేసేటువంటి హేయమైన క్రియలను ఎవరు చేస్తున్నారు? వీళ్ళే చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు చేస్తున్నవి హేయ క్రియలు. తమను తాము ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళు ప్రత్యేకంగా ఉండకుండా వీళ్ళు చేసే ప్రాక్టీసెస్ ని ఎవరు చేస్తున్నారు అనమాట? ఇశ్రాయేలులే చేస్తున్నారు. ఇశ్రాయేలులే చేస్తున్నారు. ఇప్పుడు లోకంలో ఈ జ్యోతిష్యం, ఆ తర్వాత మాటా మంత్రాలు, ఇవి కొన్ని ఉంటాయి కదా, బ్లాక్ మ్యాజిక్స్. ఇవన్నీ యాక్చువల్లీ అన్యులు చేయటమే పాపం. అలాంటివి క్రైస్తవులు చేస్తే, అలాంటివి క్రైస్తవులే నమ్మితే, సో కాబట్టి ఇశ్రాయేలీలు వీళ్ళతో ఏమైపోయారు అనమాట? కలిసిపోయారు. ప్రత్యేకం ఉండకుండా కలిసిపోయారు. వాస్తవానికి పాత నిబంధనలో దేవుడు ముందే చెప్పాడు వీళ్ళకి ఏమని, ఎవరెవరితో వీళ్ళు విజ్జోడుగా ఉండకూడదో పాత నిబంధనలో వీళ్ళకి ముందే తెలియజేశాడు అనమాట. ఎక్కడంటే నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం, ఎక్సడస్ 34వ అధ్యాయం. నిర్గమకాండం 34, 11 నుంచి చదువు. నిర్గమకాండం 34వ అధ్యాయం 11 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్తున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. నీకేమవుతుంది? అది ఉరి కావచ్చు. నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకుంటే నువ్వు ప్రాబ్లంలో పడినట్టే. అది నీకు ఉరిగా ఉండొచ్చు. తర్వాత కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవాలి. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. అంటే వేరొక విగ్రహాన్ని కానీ వేరొక దేవతను కానీ పూజించవద్దని చెప్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు తాను దేవుడు, ఆయనకి ఏముంది? రోషం ఉందా? ఇప్పుడు మనకు రోషం ఉందా? ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి మనకు కూడా ఏముంది? రోషం. ఇప్పుడు మన పిల్లలు మనల్ని మాత్రమే డాడీ అనాలి, అవునా? డాడీ అని ఇప్పుడు దారిపోయే వాళ్ళందరూ డాడీ అంటే ఎలా నాన్నకి కోపం రాదు కదా? వస్తుందా? రాదు. ఇప్పుడు కొడుకు తండ్రి దగ్గరనే డబ్బులు అడగాలి, అందరి దగ్గర డబ్బులు అడుగుతుంటే కోపం వస్తుందా? రాదు. ఏంటి ఇలా ఎవరి దగ్గర డబ్బులు అడుగుతాను? మీరు నాన్న దగ్గర అడుగుతాను. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరు నాన్న అడగట్లేదు. సో ఉద్యోగం లేనప్పుడు నాన్న దగ్గరనే అడగాలి డబ్బులు. పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, వాళ్ళు వీళ్ళని డబ్బులు అడిగితే కింద నాన్న చూసి అడుక్కోబోరు అంటాడు కదా. నేను నీ ఫాదర్ని, నువ్వు ఎవరిని అడగాలి? నన్నే అడగాలి. నీకేం కావాలన్నా నన్నే అడగాలి. నీకేం కావాలన్నా నేను తీసిస్తాను. వాళ్ళని వీళ్ళని అడగొద్దు. అడిగితే ఏమవుద్ది? పరువు పోద్ది. అలాగే దేవుడు కూడా ఏమంటాడంటే, నేను ఒక్కడే దేవుణ్ణి, నేనే మిమ్మల్ని సృష్టించినోడిని, మీరు నన్ను వదిలి వేరే విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు అంటే నాకు రోషం రాదా? నాకు కోపం రాదా?
అవి మొరపట్టలేవు, పిలిస్తే పలకలేవు, ఏ రెస్పాన్స్ ఇవ్వని వాటికి మీరు పోయి ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాలకు నమస్కరిస్తున్నారు. అందుకు నాకు రోషం. కాబట్టి మీరు ఏ విగ్రహాన్ని కానీ వేరే ఇతర దేవతలను కానీ ఏం చేయకూడదు. తర్వాత కాబట్టి మీరు 13 వచ్చి కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను పడగొట్టారు. ఏలగా వేరే ఒక దేవునికి నమస్కారం చేయదు. ఆయన నామం రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసి కొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలిద్రవ్యములు తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో. ఒకవేళ విగ్రహారాధికుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిన్ను బలవంతంగా ఏం చేయొచ్చు? నీ చేత విగ్రహారాధన చేయిస్తారేమో. అందుకు వాళ్ళతో ఏం చేయొద్దు, నిబంధన చేసుకోవాలి. అంటే ముందే చెప్పాడు వీళ్ళకి కమాండ్మెంట్, కొత్తది కాదు. నిర్గమకాండంలోనే దేవుడు ఏం చేశాడు? స్టార్టింగ్ లోనే వాళ్ళను ఐగుప్తు నుంచి విడుదల చేసి కనాను దేశానికి తీసుకొచ్చే త్రోవలోనే మధ్యలోనే చెప్పేశాడు వివాహ విషయంలో ఎలా ఉండాలి, మ్యారేజ్ విషయంలో ఎలా ఉండాలి. తర్వాత మళ్ళీ ఎజ్రాకి వెళ్దాం. అంటే వీళ్ళందరూ ఆజ్ఞలు ఏం చేశారు? మర్చిపోయారు. జనరేషన్స్ అయ్యే కొద్ది, జనరేషన్స్ గడిచే కొద్ది, తరాలు ఎక్కువయ్యే కొద్ది, గ్యాప్ వచ్చే కొద్ది ఏమవుతుంది అనమాట? ఆజ్ఞలు మర్చిపోతారు, ప్రాక్టీసెస్ మర్చిపోతారు. ఎందుకు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఒకవేళ అమెరికాలో ఒక 10 సంవత్సరాలు ఉండి ఇండియాకి వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? 10 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇండియాకి వస్తే ప్రతిదీ అమెరికా కంపేర్ చేసుకుంటుంటారు. ఏమని? అక్కడే బాగుంది, అక్కడ దుమ్ము లేదు, ఏం లేదు, అక్కడ ఎంత బాగుందో అని అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నవి మర్చిపోరు అనమాట. అక్కడున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ కంపేర్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 70 సంవత్సరాలు ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు, ఫారిన్ ల్యాండ్ లో ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత ఫారిన్ ల్యాండ్ తర్వాత ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉందన్నమాట? కామన్, ఏముంది, అందరూ ఒకటే కదా, అంతా ఒకటే కదా, ఏముంది. ఎందుకు? 70 సంవత్సరాల్లో అక్కడ ఉన్నారు కదా. ఎక్కడ? ఇప్పుడు అమెరికాలో 10 years నుండి ఇక్కడికి వచ్చిన డేటింగ్ ఎలా ఉంటుంది? It's nothing, dating. What is that? It's common in America, US, you know. And ఇక్కడ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళకి 70 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి మొత్తం అన్నిటినీ గాలికి వదిలేశారు. పద్ధతులను, విధి విధానాలను, మర్యాదను, గౌరవాన్ని, పరిశుద్ధతను అన్నిటినీ గాలికి వదిలేసి వచ్చి ఏం చేస్తారనమాట? మనం అంతా ఒకటే, మేము కూడా బబులోన్లో ఉన్నాం, అందరితో కలిసిపోయాం, మీరు రండి అని ఏం చేస్తారనమాట వీళ్ళతో. వాళ్ళు డాన్స్లు వేస్తే వీళ్ళు డాన్స్, వాళ్ళు జాతరలు చేస్తే వీళ్ళు జాతరలు. అలా తమ్మును తాము ఏం చేస్తున్నారనమాట? అపవిత్రపరచు. 2వ వచనం చూడండి. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము. అండర్లైన్ చేయండి. దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు? హోలీ జనరేషన్ గా ఉండడానికి. పరిశుద్ధ సంతానము, ఇశ్రాయేలులు పరిశుద్ధ సంతానము, పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి దేవుడు వారిని సపరేట్ గా ఏర్పరచుకుంటే వాళ్ళేమయ్యారు? అపవిత్రులైపోయారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైనది. ఈ అపరాధము చేసిన వారిలో ఎవరున్నారట? ఈ అపరాధం ఎవరు చేస్తున్నారు? పెద్దలే చేస్తున్నారు. పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరని చెప్పారు. ఇప్పుడు ఎవరో యంగ్స్టర్స్, యవనస్తులు చేస్తే ఏమనుకోవచ్చు. ఎవరు చేస్తున్నారు ఈ మిస్టేక్స్? పెద్దలే చేస్తున్నారు. పెద్దలు చేసినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ వాళ్ళకంటే చిన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఓ పెద్దోళ్ళే చేశారు, మనం చేస్తే తప్పేంటి?
పెద్దోళ్ళే మిస్టేక్ చేశారు, మనం చేస్తే మిస్టేక్ ఏంటి? దావీదే తప్పు చేశారు, మనం చేస్తే మిస్టేక్ ఏంటి అని ఏం చేస్తారు అన్నమాట. ముఖ్యుడు పెద్దలు. అంటే కొన్నిసార్లు వయసు పెరిగాక 60-70 ఇయర్స్లో ఒకటి ఆ ఏజ్లో ఉంటే చాలా స్ట్రిక్ట్గా నిష్టగా ఉంటారు, లేదా కాంప్రమైజ్ అయిపోయారు. కానీ వీళ్ళు ఏమైపోయారు అనమాట, కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయారు. ఆ జనాంగాలతోటి కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకేముంది, ఏం తప్పు ఉంది? అలా వివాహ విషయంలో వాళ్ళు ఏమయ్యారనమాట, తమను తాము అపవిత్రపరుచుకున్నారు, పాడు చేసుకున్నారు, దేవుని ఆజ్ఞను తృణీకరించేశారు. మరి ఈరోజు వివాహాలు ఎలా జరగాలి? ఈరోజు వివాహాలు ఎలా జరగాలి? ఇప్పుడు మనం ఎవరం కాదు, ఇశ్రాయేలుగా. మనం ఎవరం? అన్యులం. అన్యుల నుండి ఏమయ్యాం? క్రైస్తవులై. అన్యుల నుండి మనం ఏమయ్యాం? క్రైస్తవులు. క్రైస్తవుల్లో 2 భాగాలు, ఒకటి క్రీస్తు సంఘం వారు, ఇంకోటి మత శాఖ. అన్యుల నుండి మన ఇండియా అన్యుల నుంచి క్రైస్తవులు అయ్యాం. క్రైస్తవుల్లో మళ్ళీ మత శాఖలు ఉన్నాయి, క్రీస్తు సంఘం ఉంది. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? అప్పుడు మన పెళ్ళిళ్ళు ఎలా జరగాలి? మన పెళ్ళిళ్ళు ఎలా జరగాలి? క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మన వివాహాలు ఎలా జరగాలి? ఓకే, సో ఇక్కడ ఒకటి వివాహము 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు క్రీస్తు సంఘంలో వివాహం చేసుకోవడం. రెండోది మత శాఖల నుంచి ఒకవేళ వివాహం చేసుకుంటే, ఒకవేళ అన్యుల్ని వివాహం చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ క్రీస్తు సంఘంలో వివాహం చేసుకున్నాం అనుకో, కొన్ని టెన్షన్స్ ఉండవు. ఏం టెన్షన్స్? ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకే బోధ, ఒకే కాబట్టి ఈ సమస్యలు ఉండవు. ఒకవేళ మత్స్యాకలు వివాహం చేస్తున్నాను అనుకోండి, మత్స్యాకలు వివాహం చేస్తున్నప్పుడు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అమ్మాయి ఒక బ్యాక్గ్రౌండ్, అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్, కామన్ క్రిస్టియానిటీనే, కానీ సిద్ధాంతాలు వేరే. అబ్బాయి ఏమో క్రీస్తు సంఘం నుంచి వచ్చాడు, అమ్మాయి ఏమో మత్స్యాకల నుంచి వచ్చింది. ఇప్పుడు తను నమ్మినటువంటి విశ్వాసం, ఆ అమ్మాయి నమ్మినటువంటి విశ్వాసం 2 మ్యాచ్ కావు. అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు రావచ్చు. దాని ఇద్దరు అండర్స్టాండింగ్ గా, స్లోగా, స్టెప్ బై స్టెప్ గా. ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తు సంఘం మత్స్యాకలు మ్యారేజ్ అయిన తర్వాత మీ చర్చ్ గ్రేట్, మా చర్చ్ గ్రేట్ అనేది వచ్చింది అనుకోండి, దెబ్బకి ఇంక రోజు గొడవలే. వివాహం అయిన తర్వాత అది స్టార్టింగ్ లో ఎవరి చర్చ్ గొప్పది అనేది డిస్కషన్ రాకుండా ఫస్ట్ ఏం చేయాలి? ఇద్దరు భార్యాభర్తల అండర్స్టాండింగ్ రావాలి, కుటుంబం ఫామ్ చేసుకోవాలి, లవ్ అండ్ అఫెక్షన్ డెవలప్ చేసుకోవాలి. దెన్ లేటర్ స్లోగా ఏంటన్నమాట, విచ్ ఇస్ ట్రూత్, ఏది సత్యమో దాన్ని ఏం చేయాలన్నమాట, డిస్కవర్ చేయాలి. ఓకే, ఒకవేళ అన్యుల్ని వివాహం చేసుకుంటే, అన్యుల్ని వివాహం చేసుకునేటువంటి సందర్భాలు ఏంటంటే కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే కంప్లీట్, దే ఆర్ నాట్ కంప్లీట్ గా, సంపూర్ణంగా వాళ్ళు విశ్వాసులే ఉంటారు. కొంచెం ఏదో 10% భక్తి ఉంటుంది, 10% విశ్వాసం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. నా భర్తని లేదా నా భార్యకి సత్యం చెప్పాలి, సత్యంలోకి తీసుకురావాలనే ప్రయత్నం.
కొంతమందికి మాత్రం మనం కూడా అన్యుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి విగ్రహారాధికులు ఒకవేళ వివాహం చేసుకోవడానికి కొన్ని పరిస్థితుల్లో కమిట్మెంట్ అయ్యి విడదీయలేని బంధాలు కొన్ని ఏర్పడతాయి అన్నమాట కొన్నిసార్లు. అప్పుడు ఆ సమయంలో అన్యుల్ని ఒకవేళ నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ముందుగానే ఏం చేయాలన్నా, నువ్వు నమ్ముతున్నటువంటి, నువ్వు వెంబడిస్తున్నటువంటి మార్గాన్ని వాళ్ళకు ముందుగానే ఏం చేయాలి, తెలపాలి. ఇది నా ప్రియారిటీ, నాకు వివాహం సెకండరీ, నా మొదటి ప్రాధాన్యత ఏంటనమాట, దేవుడు నా మొదటి ప్రాధాన్యత, ఆయన వాక్యం నాకు ప్రాధాన్యత, నేను నమ్మే దేవుడు, నేను విశ్వసించే వాక్యం ఇది. నువ్వు కూడా ఏం చేయి, దీన్ని ఒకసారి విను. ఒకవేళ అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి ఏం చేయాలన్నమాట, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు వాళ్ళకి చెప్పాలి, నా దేవుడు నా వాక్యం. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, ఒక అన్యుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఒకవేళ క్రీస్తు సంఘంలో ఉన్న అమ్మాయిని ఇష్టపడ్డాడు, లేదా అన్యుల్లో ఉన్న అమ్మాయి క్రీస్తు సంఘంలో ఉన్న అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి, ఊరికే ఇష్టం ఉండదు కదా, సంథింగ్ ఏదో స్టడీ జరిగి ఉంటుంది కదా. అమ్మాయిలో స్టడీ చేస్తుంటాడు, లేదా అబ్బాయిలో స్టడీ చేస్తుంటాడు. ఈ క్యారెక్టరిస్టిక్స్ నాకు బాగున్నాయి, అందుకే అబ్బాయి నచ్చాడు, అందుకే నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఏదో డిస్కవరీ జరిగింది అక్కడ. డిస్కవరీ జరిగినప్పుడు ఆ అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చింది. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, నన్ను ఎలాగైతే నువ్వు డిస్కవరీ చేసావో, నన్ను ఎలాగైతే రీసెర్చ్ చేసావో ఏం చేయి, నా దేవుడిని కూడా ఏం చేయి, రీసెర్చ్. నా దేవుని గురించి రీసెర్చ్ చేయి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, నా దేవుడు సత్యమని, నా దేవుడు నిజమని, నేను చదివేటువంటి ఈ బైబిల్ గ్రంథం నిజమని, వాక్యం అని నీకు ట్రూత్ అనిపించి నిజం అనిపిస్తే కింద, దెన్ యూ కమ్, ఐ విల్ మ్యారీ. ఒక మట్టికరి క్రిస్టియన్లో ఒక అమ్మాయి అలాగే చేస్తాం. అబ్బాయి అన్యుడు, అమ్మాయి ఏమో క్రిస్టియన్ సభ్యుడు. కానీ అబ్బాయికి ఏంటంటే ఇక్కడ అమ్మ నన్ను ఎవరు లేదు. సో వెంటనే మరి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇష్టపడిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇది నేను నమ్మే దేవుడు, నేను నమ్మే వాక్యం, నేను నమ్మే సిద్ధం, యూ డిస్కవర్ ఇట్, నువ్వు చదువు, టేక్ యువర్ టైం, ఐ విల్ వెయిట్ ఫర్ యువర్. అబ్బాయి 2 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. 2 సంవత్సరాలు బైబిల్ మొత్తం చదివాడు. తర్వాత నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, నా క్వశ్చన్స్ అన్నిటికీ ఏం కావాలి, ఆన్సర్ కావాలన్నాడు. అప్పుడు నా దగ్గర తీసుకొచ్చేసి ఇలా ఉంది అంకుల్, ఇలా ఉంది, నేను మాత్రం అతను యాక్సెప్ట్ చేస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను. సరే, ఆ అబ్బాయికి 8 months వాక్యం చెప్పాను. 8 నెలలు వాక్యం చెప్పాక ఆ అబ్బాయి దాన్ని అంతా నేను రీసెర్చ్ చేసి నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పెళ్లి కోసం కాదంటే లేదు, నాకు పెళ్లి జరగకపోయినా పర్లేదు, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నాకు బాప్తిజం అన్నాడు. అంటే అతను అన్ని నెలలు వేసరికి ఇప్పుడు అతనికి మ్యారేజ్ ఇంపార్టెంట్ కావట్లే, దేవుడు ఇంపార్టెంట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి కంటే అబ్బాయి ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అమ్మాయి సరిగా ప్రార్థన ఏం చేయట్లేదు, ఈ అబ్బాయి డైలీ ప్రేయర్ అందుక కంప్లైంట్ చేస్తున్నాడు, అంకుల్ ప్రార్థన చేయట్లేదు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి క్రీస్తాను. ఆ అబ్బాయి మొన్నగాక జస్ట్ ఈ అమ్మాయి కోసమని వచ్చినోడు సత్యం తెలుసుకున్నాక మరింత ఏమయ్యాడు అనమాట. మిగతా క్రైస్తవులందరికంటే అతను ఏమయ్యాడు, ఇది ఈరోజు ఆస్వాదిస్తున్నాడు వాక్యాన్ని కానీ, సంఘాన్ని కానీ, బోధన కానీ. అబ్బాయి అతను నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు, నాకు వాక్యం కావాలి, చేసుకోవాలి. అంటే ఆ సత్యం మనం ఏం చేయగలనమాట, వాళ్ళకి తెలియజేయాలి. తెలిస్తే ఎవరు కూడా ఏం చేయాలన్నమాట, తెలిస్తే ఎవరు దగ్గరికి. అందుకే మనం తెలియజేయాలి. అంటే ఈరోజు కొంతమంది అందరికీ క్రీస్తులోనే వివాహాలు అవ్వవు కదండి, కాబట్టి మేము మంచానికి వెళ్తాం, అన్యులకి వెళ్తాం అంటే కింద యు ఆర్ పర్మిటెడ్, స్వతంత్రత ఉంది. కానీ దానివల్ల వచ్చే ఉరికి బాధ్యులు ఎవరన్నమాట. ఒకవేళ
ఈ సత్యము వాక్యం విని ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుని వచ్చారనుకోండి, హ్యాపీ. అందుకే క్రీస్తులో ఉన్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చెప్పేది ఏంటంటే, వాక్యం తెలుసుకోండి, వాక్యం నేర్చుకోండి. అప్పుడు ఎవరు కొన్నిసార్లు ఎవరు లేకపోయినా నీ అంత నువ్వే నీ పార్ట్నర్కి నువ్వేం చేయొచ్చు అన్నమాట, ఈ వాక్యాన్ని తెలియజేసి అండర్స్టాండ్ చేసుకో. ఇప్పుడు మనకి యాక్చువల్ అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ధర్మశాస్త్రంలో మాత్రం ఏంటి చాలా ఖండితంగా ఓల్డ్ టెస్టిమెంట్లో చేసుకోననే చేసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే చాలా డివిజన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఈ మధ్య చాలా మంది అన్యులు కూడా చాలా ఈజీగా సత్యం తెలిస్తే చాలు క్రీస్తును వెంబడించేస్తున్నారు. ఎవరు కూడా అంతగా ఏం చేయట్లేదు. అంటే మనం చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటాం. బట్ ఒకవేళ ఏదైనా సరే ఎక్కడైనా మిస్టేక్ జరిగితే, మ్యారేజ్లో మిస్టేక్ జరిగితే దానికి ఆ ఊరి ఏదైతే ఉందో దాన్ని అనుభవించక తప్పదు. మనకి ఎజ్రాలో ఇది ఆర్టే కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అది వాళ్ళకి కమాండ్గా ఉంది, ఆర్టేగా ఉంది. కాబట్టి ఎజ్రా చాలా బాధకు గురయ్యాడు. చదువుదాం 9వ అధ్యాయం. అంటే పెద్దవాళ్ళు ఏం చేయాలన్నమాట ఈ విషయాన్ని గురించి ముందే చెప్పాలి, రెడీ చేయాలి, జనరేషన్ రెడీ చేయాలి. ఇప్పుడు మన యంగ్స్టర్స్ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలకి ముందే చెప్పాలి, అమ్మ నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఇలా పరిస్థితులు ఉంటాయి, ఇలా సమస్యలు వస్తాయి, దాన్ని నువ్వేం చేయాలన్నమాట, ఇలా కూడా ఫేస్ చేయాలి అని ముందే చెప్పేస్తే ఏమవుతుంది, పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఇంకా పెద్దలు ఎప్పుడు ముందుగానే చెప్పాలి. ఊరు వెళ్ళేటప్పుడు కానీ, ఇప్పుడు పిల్లలు ఊరికి వెళ్తున్నారు, ట్రైన్లో ఊరు వెళ్తున్నప్పుడు పెద్దలు ఏం చెప్పాలి పిల్లలకి, జాగ్రత్తగా ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినొద్దు, స్ట్రేంజర్స్ ఏమన్నా ఆరెంజ్ అవి ఇవి ఇస్తారు తినొద్దు, దాంట్లో మొత్తమంది వేసేసి ఇది చేస్తారమ్మా తినొద్దు, ఇవన్నీ ఏం చేయాలన్నమాట, జాగ్రత్తలు చెప్పాలి. ఒకరిని అక్కడ దిగిన తర్వాత స్ట్రేంజర్స్తో ఎవరితో వెళ్ళొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడు, ఇవన్నీ ఎవరు చెప్పాలి, అని మనం చెప్పాలి. ఈవెన్ దో నువ్వు ఆ సిటీకి వెల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా తల్లిదండ్రులు ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తారు, అమ్మ బస్ దిగావా, అది దిగాను నాన్న, ఓకే ఏ బస్ ఎక్కావు, ఫలానా బస్ ఎక్కానైనా, ఓకే. అలా పెద్దలు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. బస్ దిగ్గానే ఫోన్ చేయటం, యాక్చువల్లీ 5 o'clock వెళ్తాడు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్ దిగుతామని తండ్రికి తెలుసు. అప్పుడు తండ్రి 5 o'clock ఎగ్జాక్ట్ 5 o'clock ఫోన్ చేయాలి, అమ్మా బస్ దిగావా, లేదు నాన్న ఇంకా 5 minutes దిగుతుంది, ఓకే. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ కాల్ చేయాలి, అమ్మా దిగావా, దిగాను డాడీ, ఇప్పుడు ఎలా వెళ్తున్నావు, ఇంకో బస్సు ఉంది, ఓకే అది ఎక్కువ. హాస్టల్కి వెళ్ళగానే కాల్ చేయి, పలానా చోటుకి వెళ్ళగానే కాల్ చేయి. పెద్దల బాధ్యత మిగిలిన పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళ అనుక్షణం ఏం చేస్తున్నారన్నమాట, తెలుసుకుంటూ ఉంటారు. ఆఫీస్ అయిపోయిందా, ఇంటికి వచ్చావా, వచ్చాను డాడీ, ప్రార్థన చేసుకున్నావా, చేసుకున్నాను డాడీ. పెద్దలే పట్టించుకోకపోతే అసలు నువ్వు ఏమైపోయావా, ఎప్పుడో సరే వారానికి ఒకసారి డాడీ కాల్ చేస్తే ఎలా ఉంటుంది, మా డాడీకి నా మీద ఇంట్రెస్ట్ లేదు, నేనేం చేస్తున్నానో మా డాడీకి ఏం తెలియదు. తెలుసుకోవాల్సిన అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరిని ఫాలోఅప్ చేయాల్సింది. మీరు అనుకున్న రేపు నీకు పెళ్ళయ్యి పిల్లలయ్యి వాళ్ళు దూరం వేరే ఊళ్ళో చదివితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చాక అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. రైట్,
3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంది. వాళ్ళెవరో తప్పు చేస్తే ఈయనకేంటి? పాపం చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు గారు? ఎజ్రా గారు. మరి ఎజ్రా ఎందుకు బట్టలు చింపుకోవాలి? వాళ్ళెవరో పాపం చేస్తే ఈయన ఎందుకు బట్టలు చింపుకోవాలి? ఈయన రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఈయనని ఒక నాయకుడిగా, ఒక బాధ్యుడిగా ఏం చేశాడనమాట? నడిపించాల్సిన వాడు, నడిపించిన వాడు, మొత్తం ఆ బర్డెన్ అంతటినీ కూడా తాను తీసుకొని నడిపిస్తున్నాడు. లీడర్ ఎవరికి ఉంటుంది ఆ తాపత్రయం? లీడర్కి ఉంటుంది. ఇంట్లో తాపత్రయం ఎవరికి ఉంటుంది? తండ్రికే ఉంటుంది. సంఘంలో ఆ తాపత్రయం ఎవరికి ఉండాలి? సువార్థికులకు ఉండాలి. ఆ సంఘంలో సంఘపెద్దలు ఏర్పడితే సంఘపెద్దలు ఏర్పడతారు. స్వార్థికులకు ఉంటుంది ఆ తాపత్రయం. చర్చి ఇలా డెవలప్ అవ్వాలి, చర్చికి సొంత స్థలం ఉండాలి, చర్చి బిల్డింగ్ కట్టుకోవాలి, అక్కడ దేవుని ఆరాధించాలి. ఇవన్నీ స్వార్థికులకు ఉంటాయి. స్వార్థికులకే ఉంటారు. మీకు ఆ ప్లాన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ఐడియాస్ కానీ ఇవన్నీ అతనికి కలుగుతాయి. ఇప్పుడు సంఘంలో మ్యారేజెస్ ఎలా జరగాలి, సంఘంలో ఎవరికి సంబంధాలు చూడాలి, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? ఇవన్నీ సువార్థికులే చూస్తారు. ఏంటి పెళ్లి కావట్లేదు, కొందరు చూడండి మా సంబంధాలు, అక్కడ అబ్బాయి ఉన్నాడు, అక్కడ ఒక అమ్మాయింది, చూడండి వెంటనే మ్యారేజ్ చేసుకోండి. కన్సర్న్ సువార్థికునికే ఉంటారు. రేపు మీ అందరికి పెళ్లి చేయాల్సింది ఎవరు? నేనే చేయాలి. ఒకరికి అవుతా ఉంది, అనోళ్ళకి అయిపోతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ నేనే సంబంధాలు చూడాలి. ఆ తాపత్రయం అందరికి ఉండదు. పెళ్ళిళ్ళు కావట్లేదు మన చర్చిలో ఉన్న ఆడపిల్లలకి, మన చర్చిలో ఉన్న అబ్బాయిలకి. సో ఎజ్రాకు కూడా అంతే ఆ తాపత్రయం. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరెవరో పెళ్లి చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి అని కూర్చున్నాడు ఎజ్రా. బట్టలు చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఇలా జరిగిపోతుంది? అయ్యో దేవా, నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుంది. ఆ ఘోరాన్ని భరించలేక గడ్డ, అంటే మామూలుగా యూదులు కొంచెం గడ్డ ఏం చేస్తారనమాట, పెద్దలు పెంచుతారు. సో అప్పుడు ఎజ్రా చేస్తుంది, నేను జుట్టుని ఏం చేస్తానండి, వెంట్రుకలు పీక్కుంటాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పీక్కున్నాను. గడ్డ వెంట్రుకలు పీక్కున్నాను. అది దేనికి సింబాలిక్ అంటే పశ్చాత్తాపానికి సింబాలిక్. తన వెంట్రుకలు తానే పీకోండి. నెహెమ్యా కాలంలో కూడా ఇలాగే జరిగింది. ఒకసారి నెహెమ్యా 13 చూడండి. నెహెమ్యా ఏం చేస్తాడంటే వేరే వాళ్ళ వెంట్రుకలు పీకుతాడు. నెహెమ్యా 13:25. నెహెమ్యా 13:25 చదవండి. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవల్లని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించు. ఇక్కడ కూడా మ్యారేజెస్ దగ్గర ఇదైనప్పుడు ఏం చేశాడు అనమాట, వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరికీ దెబ్బలు తగిలించాడు. అంటే నెహెమ్యా లీడర్ కాబట్టి లీడర్కి కొట్టే అధికారం ఉంది అనమాట. పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ మామూలు కొట్టలేదు, కొట్టి వాళ్ళ తల వెంట్రుకలు ఏం చేస్తాడు, ఇక్కడ ఎజ్రా ఎవరి వెంట్రుకలు పీకలే, తన వెంట్రుకలు తానే పీక్కుంటున్నాడు. సో ఇవి సింబాలిక్.
దేనికంటే ఆ పశ్చాత్తాపానికి, ఆ కోపానికి. సో నెక్స్ట్ మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. మ్యారేజెస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసుల్ని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ మీరు అన్యుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సంపూర్ణంగా వాక్యం చెప్పి, వివరించి, తెలియచేసి ఇవి అని చెప్పి, వాళ్ళు అన్యుల్ని పెళ్లి చేసినప్పుడు కొన్ని ముందే నాకు పెళ్ళిన తర్వాత ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పాలి, నువ్వు నాకు ప్రతిరోజు ఇలా చేయాలి, అలా చేయాలి, నాకు గిఫ్ట్లు ఇవ్వాలని ఏం చేస్తారు అనమాట. అమ్మాయి ముందుగానే అబ్బాయి కండిషన్ పెడతా ఉంటారు. అదేలాగా పెళ్లికి ముందే ఏం చేయి, నీ విశ్వాసాన్ని గురించి, నీ నమ్మకాన్ని గురించి, నీ దేవుని గురించి, నీ భక్తిని గురించి అబ్బాయికి ఏం చేయి, తెలియచేయి. లేదా అమ్మాయికి ఏం చేయి, తెలియచేయి. అమ్మాయికి తెలియచేయి. నెక్స్ట్ 4వ వచనం. చెరపట్టబడిన వారు, ఎజ్రా 9:4, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ఈవినింగ్ వరకు నేను కూర్చున్నాను. ఎప్పటి నుంచి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా కూర్చున్నాడు. అంత బాధలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? అంత బాధలోకి వెళ్ళిపోయాడు. అలాంటి లీడర్ ఉండాలి. అలాంటి లీడర్ ఫ్యామిలీస్లో ఉండాలి. అలాంటి లీడర్స్ చర్చ్లో ఉండాలి. తర్వాత 5వ వచనం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. మోకాళ్ళ మీద పడి అంటే ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ప్రార్థనలో నిలబడి చేయొచ్చు, మోకాళ్ళ మీద పడి చేయొచ్చు, సాష్టాంగ పడి చేయొచ్చు. ప్రార్థన పోస్చర్స్ అంటారు కదా, పోస్చర్. ప్రార్థన చేసేటప్పుడు పోస్చర్ నిలబడి చేయొచ్చు, మోకాలు వేసి చేయొచ్చు, సాష్టాంగ పడి చేయొచ్చు. ఇప్పుడు మోకాళ్ళ అంటే ఎక్కడ, ఏ స్థలంలో ఏది అనుకూలం ఉంటుందో, ఏది వీలు ఉంటుందో అదే. మోకాళ్ళ మీద ప్రార్థన మనం ఇంట్లో చేయొచ్చు, చర్చ్ బిల్డింగ్లో చేయొచ్చు, పబ్లిక్లో చేయలేము, బస్సులో చేయలేము, విమానంలో చేయలేము. అప్పుడు ఎలా చేయాలి? నిల్చొని కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు రైల్లో కూర్చున్నాం, రైలు బయలుదేరుతుంది. అప్పుడు కూర్చున్న చోటే నాయన నా ప్రయాణాన్ని ఆశీర్వదించు, క్షేమంగా సురక్షితంగా నేను గమ్యస్థానం చేరేటట్లు నుంచి. అంతే తప్ప అక్కడ ఇంకా రైల్లో ఒక చాప వేసి అందరు చూసేటట్టు మోకాళ్ళు వేసి చేతుల పైకి ఎత్తి రైలు ప్రార్థన చేయి, అందరు కనపడేటట్లు చేయి. నిలబడి ఇలా కూర్చోండి. ఇంట్లో మోకాలు వేసి, అది మీకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి మోకాలు వేసి చేయొచ్చు. ఈ తలకి నేల మోకాలు వేసి తల నేల కాంచి కూడా చేయొచ్చు. ప్రార్థనలో పోస్చర్ ఇంట్లో తప్పకుండా చేయాలి, బయట చేయాలి. వెళ్తున్నావు దారిలో, మధ్యలో నువ్వు బస్సు దిగావు, అక్కడ ఒకసారి కనిపించావు, టైం ఉంది, వెంటనే నువ్వు ఎక్కడికి దిగావో, ఏ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చావో ఆ హోటల్ దగ్గర బయట నిలబడి, ఆయన ఈ హోటల్లో ఉన్న వాళ్ళని, ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నీ యొక్క సువార్త తెలియజేసేటట్లుగా మార్గం చూపించు అని ఆ ఊరి కోసం, అక్కడున్న జనాంగం కోసం నిలబడి ఏం చేయొచ్చు? మనం ప్రార్థన చేయొచ్చు. ఎజ్రా ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తాం. మీలో ఒకవేళ మోకాలు వేసి ప్రార్థన చేసే అభ్యాసం లేకపోతే దయచేసి ఇంట్లోనైనా ప్రాక్టీస్, కంపల్సరీగా ఇంట్లో మోకాలు వేసి ప్రార్థన చేయడం ఏం చేయండి, స్టార్ట్ చేయండి. కాబట్టి మీరైనా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారా ఇంట్లో? ఎవరంటే చేతులు పెట్టండి. ఓకే, గుడ్. మోకాలు వేసి ప్రార్థన చేయండి.
అక్కడ గర్వం ఏమవుతుంది అనమాట. ఎప్పుడైతే మోకాలు వేసిన గర్వం ఏమవుతుంది, దేవుని దగ్గర ఇంకా గర్వం అనేది ఉండదు. నెక్స్ట్ అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాను చూడండి, 6వ వచనం. మోకాళ్ళ మీద పడి నా దేవుడు యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. అంటే ముఖం, చేతులు పైకి ఎత్తాడు కానీ తల కింద ఉంది. చేతులు పైకి ఎత్తాడు, తల కింద ఉంది. కారణం ఏంటన్నమాట, నా ముఖం ఇలా చూడడానికి నాకేం లేదన్నమాట. షేమ్ఫుల్. తల పైకెత్తి నీకు ప్రార్థించేటువంటి శక్తి నాకు లేదు. కిన్నుడనై ఉన్నాను, సిగ్గుతో ఉన్నాను. సిగ్గుతో తలదించుకుని నీకు ప్రార్థన చేస్తున్నా. కొన్నిసార్లు యజమానుడు, ఇంటి యజమానుడు, లీడరు అనేవాడు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, నాయన నా కుటుంబంలో జరిగిన దాన్ని బట్టి నేను సిగ్గుతో నీ ఎదుట ఇలా ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేయాలి. ప్రతి ఇంటి యజమానుడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఫ్యామిలీ హెడ్, నాన్న అనేవాడు, ఒక తాత స్టేజ్లో ఉంటే తాత అనేవాడు. అంతకన్నా గొప్పదేం లేదా. నీ కుటుంబం విషయంలో నువ్వు సిగ్గుపడకు, నీ పిల్లల విషయంలో నువ్వు సిగ్గుపడకు. సో ఎజ్రా తన ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాడా, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులు అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడిని యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. దేవా నువ్వు మాకు ఇట్లా కొంత దయ చూపి ఉన్నావు, అందుకే శేషం మిగిలామన్నాడు. శేషం అంటే ఫిల్టర్ అయింది. దేవుడు ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలులో కూడా దేవుడు ఏం చేశాడు అనమాట, ఫిల్టర్ చేశాడు. స్టార్టింగ్ నుంచి చూడండి దేవుడు ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆదాము కుటుంబం తర్వాత నోవాహు కుటుంబంలో ఫిల్టర్ చేశాడు. ఎవరిని ఫిల్టర్ చేశాడు? షేము, హాము, యాపెతు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? షేముని ఎన్నుకున్నాడు. షేము నుండి మళ్ళీ ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాం నుండి ఎవరు ఎన్నుకున్నాడు? ఇస్సాకు, ఇష్మాయిల్. దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? యాకోబుని మాత్రం ఎన్నుకున్నాడు. యాకోబుకి 12 మంది కుమారులు, 12 గోత్రాలు ఇశ్రాయేలు. మళ్ళీ వాళ్ళలో ఫిల్టర్ చేశారు. వాళ్ళలో ఫిల్టర్ చేస్తే ఎవరు మిగిలారు? యూదా, బెన్యామీన్. మళ్ళీ వాళ్ళను ఫిల్టర్లు చేస్తే దావీదు వంశం. దావీదు వంశాన్ని ఫిల్టర్ చేశారు. ఆ దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడు ఇప్పుడు ఫిల్టర్ చేశాడు. ఏది? నువ్వు దావీదు కొడుకువో, దావీదు వంశంలో పుట్టినోడువో, యూదా వంశంలో పుట్టిన నాకు అనవసరం. యేసు క్రీస్తు ద్వారా నాకేమై ఉండాలి? Those who believe in Jesus, those who follow Jesus, those who walk in the ways of Jesus, వాళ్ళు నా కుమారులు. ఇలా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు. ఎజ్రా కాలంలో కూడా ఫిల్టర్ జరిగింది. బబులోను దేశానికి పంపాడు. బబులోను నుంచి తిరిగి వచ్చిన వాళ్ళే శేషం అన్నమాట. ఆ శేషాన్ని ఫిల్టర్ చేసి నువ్వు ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలాం కదా శేషము. ఆ శేషం మీద నువ్వేం చూపించావు? దయ చూపించావు. అలా దేవుడు తన కొరకు తన ప్రజలను ఆయన ఏం చేసుకుంటూ వస్తుంటాడు అనమాట, ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీ మనసు, నీ హృదయం దేవుని యొక్క కరెక్ట్గా ఉందా, దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. లేదా రిజెక్ట్. ఇప్పుడు ఫ్యాక్టరీలో కూడా ప్రోడక్ట్స్ ఎలా, ఫ్యాక్టరీలో ప్రోడక్ట్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే రోబోటిక్స్ అంటారు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కింద స్ట్రైట్గా వెళ్తుంది ప్రోడక్ట్.
ఒకవేళ ఎవరైనా డిఫెక్ట్ ఉంటే ఏమవుతుంది, టక్కన అది ఒక ఇది పెట్టుకుంటారు, డిఫెక్ట్ ప్రోడక్ట్ని అలా తీసి పడేస్తారు, అలా తీసేస్తారు. అన్ని లైన్లు ఉన్నాయి, ఓకే, డిఫెక్ట్ ఇలా తీసి పడేస్తారు. నేటికి ఎవ్రీడే దేవుడు తన కోసం తన ప్రజలు ఏం చేసుకుంటున్నాడు, ఫిల్టర్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు మిగులుతారు? ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఎవరు మిగులుతారు? శేషం ఎవరు? సో ఎజ్రా కూడా ఆ శేషమును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ శేషం మీద నువ్వు మాకేం చూపించావు, దయ చూపించావు. ఇంకో మాట అన్నాడు, మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయునట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను. తన పరిశుద్ధ స్థలమందు మమ్మును, దేవుని పరిశుద్ధ స్థలములో ఎవరు స్థిరంగా ఉంటారు? దేవుని పరిశుద్ధ స్థలములో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? క్రీస్తు మార్గంలో ఉన్న వాళ్ళు, క్రీస్తు స్వరూపాన్ని సాధించారు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుతారో, యేసుక్రీస్తు యొక్క మాటని అనుసరిస్తారో, చచ్చే లోపల ఎవరైతే ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు కదా, క్రీస్తు స్వరూపంలోకి ఎవరైతే మార్చబడతారో వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ఉండడానికి అర్హులు. ఇంకా అక్కడ నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పనికిరాదు, ఏ చర్చ పనికిరాదు. అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వచ్చేది మనం ఎందుకు? క్రీస్తు స్వరూపంలోకి రావడానికి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి క్రీస్తు స్వరూపం లేకపోతే ఇంకేం యూజ్? అదవుతుంది కదా. సో ఈరోజు మనం సంఘము ద్వారానే క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం ఏం చేయగలం, సాధించాలి. అందుకే సంఘాన్ని పెట్టాడు. ఆ సంఘంలో మనం బ్రతకాలి, ఆ సంఘంలో మనం జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరం. కాబట్టి క్రీస్తు స్వరూపాన్ని సాధించి మనం ఈ లోకానికి ఏం చేయాలి, గుడ్ బై చేయాలి. అక్కడ పరిశుద్ధ స్థలంలో మనం నిలబడాలి. నెక్స్ట్ 9వ వచనం, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనబరిచి మమ్ము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును. ఏంటి తెప్పరిల్లడం అంటే? ఏంటి? మేము తెప్పరిల్లునట్లుగా సేద. తెప్పరిల్లడం అంటే సేద. యెరూషలేము దేవుని మందిరం ఎప్పుడైతే నిర్మాణం అయ్యిందో అప్పుడు మేము సేద తీరాం. దేవుని మందిరం కంప్లీట్ అయింది. దేవుని మందిరం కంప్లీట్ అవ్వడం వల్ల అమ్మయ్యా మాకేం కలిగిందనమాట, నెమ్మది కలిగింది. అంటే బబులోన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి దేవుని మందిరం కనపడకపోయేసరికి చాలా మందికి వాళ్ళలో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నెమ్మది లేదు, నిద్ర లేదు, దేవాలయం పాడైపోయింది, ఇదే దిగులు అనమాట. ఎప్పుడైతే మందిరం పూర్తి అయిపోయిందో అప్పుడు వాళ్ళు ఏమయ్యారనమాట, తేరుకున్నారు, తెప్పరిల్లారు. అమ్మయ్య దేవుని మందిరం ఏమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అదే పరిస్థితి ఉన్నాం. ఏది మనది ఎప్పుడు బిల్డింగ్ ఎప్పుడు బిల్డింగ్ పూర్తి చేసుకున్నాం, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు సొంత స్థలంలోకి వెళ్ళిపోయి మనం దేవుని ఆరాధిస్తాం. ఆ స్థలంలో మనం చర్చి బిల్డింగ్ నిర్మాణం అయిన తర్వాత మనకి తెప్పరిల్లారనే ఉండదు. అది పూర్తయ్యాక అప్పుడు అమ్మయ్యా ఏమైంది, జరిగిపోయింది అన్నమాట, పూర్తి. ఇప్పుడు సంఘం డెవలప్ అవుతుంది. ఎవరి కోసం? అది ఎవరి మహిమ కొరకు? ఎవరి మహిమ కొరకు. సంఘం పెరిగితే ఎవరికి మహిమ? పెరగాల వద్దా? బాగా సంఘం పెరగాలి. సంఘం పెరగాలంటే వాళ్ళకి ఏం తెలియబడుతుంది? వాక్యం ద్వారా సంఘం పెంచబడుతుంది. వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పడం, వాళ్ళకి తెలియచేయడం, ఆ సత్యవాక్యంలో వాళ్ళు ప్రతిష్ఠించబడడం, వివాహాలు, పరిశుద్ధ వివాహాలు జరగడం, పరిశుద్ధ కుటుంబాలు ఏర్పడడం. ఏర్పడిన సమయంలో అందరూ
భార్య, భర్త, పిల్లలు ఎక్కడ ఉండాలి? సంఘంలో. భర్త వచ్చి భార్య రాకుండా, భార్య వచ్చి భర్త రాకుండా అలా ఉండదు. ఫ్యామిలీ. మన బిల్డింగ్కి వెళ్తే సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ అందరూ కూర్చోవాలి. భర్త, భార్య, పిల్లలు ఒక లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, అలా కుటుంబాలు కూర్చొని దేవుడు ఏం చేయాలి? అప్పుడు తెలిసిపోద్ది కదా ఎవరు వచ్చారు. ఫ్యామిలీ అప్పుడు అర్థం అవుతుందో అప్పుడు కూర్చొని ఫ్యామిలీ హెడ్ ఫస్ట్ కూర్చుంటాడు. ఇలా తొలి చూడగానే నా ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంది. ఒకవేళ అక్కడ కుర్చీ ఖాళీ ఉంటే కదా తొడు కూడా ఉంటే బాగుంది, మనం కూడా తీసుకురావాలి ఇలాగే అని ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది అనమాట? రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అదే ఇలా గుంపులో కూర్చున్నారు అనుకో, అడుక్కోవాలి ఎవరి పెద్ద అబ్బాయి వచ్చాడా, చిన్న అబ్బాయి వచ్చాడా, వాడు వచ్చాడు, ఎక్కడున్నారో వెతుక్కోవాలి. అలా కుటుంబం అంతా కూడా సంఘంలో ఉండటం ఎవరికి మహిమ? ఒక ఆయనకి ఒక పాఠం ఫ్యామిలీస్ గురించి చెప్పినప్పుడు ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి ప్రార్థన ఏదో ఇస్తే ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఆయన నా ఇద్దరు కుమారుని నేను మీ సన్నిధికి నడిపించగలిగాను, కానీ నా రెండో కుమారుని నడిపించలేకపోయాను, నన్ను క్షమించని ప్రార్థన చేస్తాను. నాకు ఇంకా శక్తి లేదు, వాడు మాట్లాడన్న నమ్మకం లేదు, నాకు 75 సంవత్సరాలు వచ్చేసాయి, వాడిని మాత్రం నేను నష్టపరుచుకున్నాను, కోల్పోయామని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. సో అదేదో అంటే కొన్నిసార్లు అదే మన సామెత ఉంది కదా, మొక్క వంగనిదే ఎప్పుడు వంచాలి? మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, నానైతే అందుకే బాల్యం నుండే నేర్పాలి, బాల్యం నుండే తెలియచేయాలి. అన్న ఎప్పటి నుంచి నేర్పించింది? సమయానికి పాలు ఇచ్చేటప్పటి నుంచి నేర్పించింది అన్నమాట. అందుకే పాలు విడవగానే తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? దేవుడి మందిరంలో వదిలేసింది. ఏడ్చాడా సమయలు? లేదు. సమయలు ప్రిపేర్ చేసింది. నేను నిన్ను దేవుడి మందిరానికి తీసుకెళ్తాను, అక్కడ నిన్ను విడిచిపెడతాను, నువ్వు అక్కడే సేవ చేయాలి, మందిరంలోనే ఉండాలి, నా వెంట రాకూడదు, నేను నిన్ను వదిలేసి వచ్చేటప్పుడు మమ్మీ అని రాకూడదు అని ఏం చేస్తాను పడతాను? పాలు ఇస్తుండగానే ఏం చేస్తాను అనమాట సమయానికి నేర్పించి. మన పిల్లలకి మనం ఎప్పటి నుంచి నేర్పాలి? బాల్యం ఉంటుంది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేర్పాలి. నెక్స్ట్ 10వ మా దేవ, ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. అండర్లైన్ చేయండి. ప్రవక్తల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేమేం చేయలేకపోయాం? అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించదరని చెప్పింది. అందుకే వివాహ విషయంలో అక్కడ చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. కారణం ఏంటంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ దేశంలో దేవుడి కొరకు పరిశుద్ధంగా బ్రతకాలంటే వివాహాలు ఎలా జరగాలి? అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి, అంటే మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి, అంటే మేము చేసిన దోషాలకి నువ్వు కంప్లీట్ శిక్ష వేయాలా? ఎంత శిక్ష వేసావు? వాస్తవానికి చెప్పాలంటే మేము చేసిన దోషానికి మా మీద శిక్ష ఎంత ఉండాలి? చాలా ఉండాలి. కానీ నువ్వు ఎంత చేసావు మా మీద శిక్ష? కొంచెమే. ఈరోజు కూడా మనం ఏమైనా తప్పులు పొరపాటు చేసినప్పుడు దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తుంటాడు. కంప్లీట్ చేయడు. ఎంత చేస్తాడు?
కొంచెమే చేస్తాడు. దాంట్లోనే మనం ఏమవ్వాలి? దిద్దుకోవాలి, మార్చుకోవాలి, తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి. తిరగబడకూడదు. ఆ కొంచెం డిసిప్లిన్ కొన్నిసార్లు మనం ఏం చేయలేము, తట్టుకోలేము. కొంచెం డిసిప్లిన్ చేస్తేనే ఇంకా వాక్యం ద్వారా కొంచెం ఏమైనా డిసిప్లిన్ జరిగితే అంతే, మనం జీర్ణించుకోలేదు. ఇప్పుడు డిసిప్లిన్ దేవుడు ఎలా చేయాలి చెప్పండి? కళ్ళలోకి వచ్చి చెప్తారా? ఎదురుకు వచ్చి చెప్తారా? డిసిప్లిన్ ఎలా చేస్తాడు దేవుడు? వాక్యం ద్వారానే చెప్తాడు. కొంతమంది అంటే మాకు తెలియదు ఆ వాక్యం ఏంటి, మళ్ళీ సపరేట్గా చెప్పాలా మాకు అంటారు. అవసరం ఉన్న వాళ్ళకి అది మేలు జరుగుతుంది, ఆశ్రయించేవాడికి దాని వలన ఆశీర్వాదం, తిరస్కరించేవాడికి. సో వాక్యం అందరికీ వెళ్తుంది. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, తిరస్కరించే వాళ్ళు తిరస్కరిస్తారు. తర్వాత 14 వచ్చింది. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదు కదా. యాక్చువల్ వాస్తవానికి నీ కోపం ఎలా ఉంటది? శేషం కూడా లేకుండా చేయగలవు నువ్వు. నీ కోపం శేషమే లేకుండా చేయగలవు. ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో కనానికి ఎంతమంది వచ్చారు? 2. మిగతా 5 లక్షల మంది ఏమయ్యారు? వాళ్ళని అరణ్యంలోనే తిప్పాడు దేవుడు. 40 రోజుల ప్రయాణాన్ని ఏం చేశాడు? 40 సంవత్సరాలు కనానుకు రాకుండా వాళ్ళని ఫిల్టర్ చేశాడు. అరణ్య ప్రయాణంలోనే 40 years లో అందరినీ ఫిల్టర్ చేసి 2 మాత్రమే ప్రవేశించేటట్లు న్యూ జనరేషన్ వెళ్ళింది కనానికి. పాత జనరేషన్ లో నుంచి ఎంతమంది వచ్చారు? 2. అంటే నువ్వు తలుచుకుంటే శేషమే లేకుండా చేయగలవు నువ్వు. దేవుడు తలుచుకుంటే 2 కూడా లేకుండా చేయగలడు. సో ఎజ్రా కన్ఫెషన్ అన్నమాట. ఎజ్రా కన్ఫెషన్. తప్పించుకుంటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోపడదు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అనలేదు. దేవుడు ఏమైనాడు? కాబట్టి మనల్ని ఏం చేశాడు దేవుడు? ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు నీతిమంతుడు అంటే ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు. బాప్తిజం ద్వారా మనం కూడా ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. బాప్తిజంలో మన పాపాలన్నీ కూడా బాప్తిజంలో ఏమయ్యాయి? 0. కాబట్టి మనం నీతిమంతులు. మనం నీతిమంతులం అయ్యామా? మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడా? మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం అయ్యింది కాదు. మన సత్కార్యాల వల్ల, ధర్మ కార్యాల వల్ల మన నీతిమంతులం కాలేదు. ఉచితముగా ఫ్రీగా దేవుడు మనల్ని ఏం చేసినాడు? నీతిమంతులుగా తీర్చెను. ఎందుకు? ఆయన నీతిమంతుడుగా. దేవుడు పరిశుద్ధుడు. అందుకే బాప్తిజం ద్వారా మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధుడు చేశాడు. ఆయనలో ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు మనలో రావటానికే ఈ బైబిల్ గ్రంథం. అందుకే దేవుడు మానవులు ఎలా సృష్టించాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడు. ఎందుకు? ఆయన పోలికలతో సృష్టించబడ్డాం కాబట్టి. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిలో నడవాలి. ఎందుకు? ఆయన పోలికలు మనలో ఉన్నాయి కాబట్టి. ఆయన ప్రేమమయుడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన స్వరూపం పోలికలు మనలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ప్రేమించాలి. ఆయన క్షమిస్తాడు, మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకు? ఆయన గుణలక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి. కొత్తవి ఏం చెప్పలే, ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ నే మనల్ని డెవలప్ చేసుకోమంటారు. యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినము ఉన్నట్లుగా మేము శేషించి, నువ్వు నీతిమంతుడవు కాబట్టి కొంచెమైనా మేము ఉన్నాం, నువ్వు నీతిమంతుడవు కాబట్టి శేషం అనేది మిగిలి ఉంది. ఒకవేళ నువ్వు ఉగ్రుడు అయితే దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరం. నువ్వు అసలు శేషమే ఉండేది కాదు. కానీ నువ్వు ఉపేక్షించావు, దయ చూపించావు, కనికరించావు, జాలి చూపించావు.
అందుకే మేము ఈరోజు శేషముగా మిగిలి ఉన్నాము. ఈరోజు మనం కూడా ఎందుకు 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం? దేవుడు మనకేం చూపించాడనమాట? కృపను. అందుకే చాలా మంది అనే మాట ఏంటంటే మనం కృపాకాలంలో ఉన్నాము. ఏ కాలంలో ఉన్నాం మనం? కృపాకాలం. అంటే దేవుడు మనల్ని క్షమిస్తూ, మన అపరాధంలోని ఓర్మితో క్షమిస్తూ మనకి కృపాకాలాన్ని పొడిగిస్తున్నాడు. కృప విస్తరించుచున్నదని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనదా. కృప ఉందని పాపాన్ని కంటిన్యూ చేద్దామా? అట్లా అనదా. ఇప్పుడు నెలలో ఎన్ని క్యాషువల్ లీవ్ సీజన్లు చేస్తారా? ఎన్ని ఉంటాయి ఒక నెలకి? క్యాషువల్ లీవ్ ఎన్ని ఉంటాయి? 2. ఒకటి క్యాషువల్ లీవ్, ఒకటి సిక్ లీవ్, ఒకటి 2. ఇప్పుడు అవి 2 అని చెప్పి ప్రతి నెల సిక్ వెళ్తావా? సిక్ లీవ్ ఉందని ఎవరైనా సిక్ తెచ్చుకుంటాడమ్మా? సిక్ లీవ్ అనవసరంగా వేస్ట్ అయిపోయింది. లీవ్ కోసం ఎవరైనా సిక్ అవుతాడా? లీవ్ ఉందని చెప్పి అంతే. కృప ఉందని చెప్పి ఎవరైనా పాపం చేస్తాడా? ఇది అంతే. ముందు ఈ సిక్ లీవ్కి కాంప్ ఆఫ్ ఇచ్చేవారు, లేదా కాంపన్సేషన్ ఉండేది. ఇప్పుడు ఉందా? ఒక లీవ్లు లేకపోతే దానికి నువ్వు సెలవు పెట్టకుండా జాబ్ చేస్తే క్యాషువల్ లీవ్, సిక్ లీవ్ ఉన్నా కూడా నీకు ఇచ్చేవారు. ఇప్పుడు లేదా ఆ సిస్టమ్ లేదా? కొన్ని కంట్రీస్ సిఎల్ ఉందా? ఇప్పటికి వాడకపోతే నీకు పేరు చేస్తా దాన్ని. అప్పుడు దానికోసం ఒక్క సెలవు పెట్టకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఇప్పుడు కూడా డబ్బులు వస్తాయని చెప్పి కొంతమంది సిక్కైనా కూడా వెళ్ళిపోయి పని చేసే వాళ్ళు ఉంటారు. అంతే. కృప ఉందని చెప్పి మనం దేవుని ఆజ్ఞని చేయకూడదు, అతిక్రమించకూడదు. స్వతంత్రత ఉందని చెప్పి ఎలా పడితే అలా ఉండదు. చర్చలో కూడా ఏముంది మనకి? ఫ్రీడమ్. ఆదివారం నువ్వు రాలేదనుకో, ఎవరు నిన్ను బలవంతంగా అడగరు. లేట్కి వచ్చావు అనుకో, ఎవరు నిన్నేం అడగరు. స్వతంత్రత ఉందని చెప్పి దాన్ని ఏం చేయకూడదు? మిస్యూజ్ చేసుకోకూడదు. డోంట్ మిస్యూజ్. ఆయన కృప ఉన్నంత వరకే. అది ఏమైనా బెడిసి కొట్టిందనుకో, కొన్నిసార్లు దేవుడు తన కృపాహస్తంలో తీసివేశాడు అనుకో, ఓవర్ చేసినప్పుడు ఏమవుతుంది? దేవుడు కూడా ఎప్పుడు చూపిస్తాడు? ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, కరెక్ట్ అయితే దేవుని కృప ఇవన్నీ పని చేస్తాయి. నువ్వు కావాలని చేస్తుంటే, ఓవర్గా చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఆఫీసులో కూడా మీరు 1 రోజు 2 రోజు లేటుకి పోతే బాస్ ఏమంటాడు? మేనేజర్ 2 రోజులు లేట్కి వెళ్ళారు, ఏమంటారు? ప్రతిరోజు అయితే నువ్వా బాస్ నేనా అంటాడు కదా. కంపెనీకి నువ్వా బాస్ నేనా? అంటే అన్నిట్లోనూ మనకి స్వతంత్రత ఉంది, కృప ఉంది. అందుకని మనం దాన్ని ఏం చేయకూడదు? మిస్యూజ్ చేసుకోకూడదు. ఓవర్కి వెళ్ళకూడదు. ఓవర్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఆ కృప ఇవన్నీ ఏమవుతాయి అన్నమాట. చిత్తగించు. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసుకుని. నీ సన్నిధిని నిలుచుటకు మేము ఎవరం కాము? అర్హులం. కారణం ఏంటంటే మేము అపరాధం. అంటే ఎజ్రా ఎంత తగ్గించుకుని ఏం చేస్తున్నాడు? వాస్తవానికి ఆయనలో అపరాధం లేదు. ఎవరి అపరాధంలో? ఎజ్రాలో అపరాధం లేదు. కానీ ఎలా ఫీల్ అవుతున్నాడు అనమాట? గ్రూప్ తరపున, జనాంగం తరపున ప్రార్థన చేస్తాడు కాబట్టి ఎజ్రా వీళ్ళందరూ అపరాధులు అయినా నేను మాత్రమే కరెక్ట్ అంటున్నాడా? మేము అపరాధులము నాయన అంటే తనని కూడా ఏం చేసుకున్నాడు? అపరాధులం. ఈ సన్నిధిలో నిలబడడానికి మేము ఎవరం కాము. ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత తగ్గింపు ఉండాలి. ఎజ్రా ఎంత చేసి ఉండొచ్చు, ఎంత వర్క్ చేసి ఉండొచ్చు, ఎంత ప్రెషర్ తీసుకొని ఉండొచ్చు. అర్హులం కావున్నాయి. ఏదో నీ చిత్తము ద్వారా, నీ కృప ద్వారా, నీ దయ ద్వారా మాకు ఈ శేషం మిగిలి, ఈ శేషం ఇంతమంది మిగిలి ఉన్నాం. అంటే ఎజ్రా ఏం కోరుకుంటాడు దేవుని దగ్గర నుంచి? క్షమించు,
ఇప్పుడు జరిగిన ఈ మ్యారేజ్ ఏదైతే వివాహాలు జరిగాయో తమను తాము పవిత్రపరచుకోనకుండా ఏమైతే ఇశ్రాయేలు ప్రజలు చేశారో ఆ విషయంలో దయచేసి ఏం చేయ మమ్మల్ని. సో ఎజ్రా 9వ అధ్యాయంలో మ్యారేజెస్ వివాహాలు ఏమయ్యాయన్నమాట జరగాల్సిన విధానంలో జరుగుతాయి. సో ఇప్పుడు కూడా వివాహాలు ఎలా జరగాలి, జరగాల్సిన విధంలో జరగాలి. అమ్మా నాన్నలకు తెలియాలి, అమ్మా నాన్నల ఆధ్వర్యంలో జరగాలి, తల్లిదండ్రులు ఉండాలి, 2 కుటుంబాల సమక్షంలో జరగాలి. అది ఏంటన్నమాట గౌరవం. కొంతమంది తల్లిదండ్రులు చెప్పరు, ఏం చెప్పరు, ఎక్కడో వెళ్ళిపోయి ఆ హైదరాబాద్లో ఒకటి కట్టాడు ఆర్య సమాజం ఏదో ఆడపోతే ప్రతిరోజు మీకు ఎన్నో పెళ్ళిళ్ళు కనపడతా ఉంటాయి. హైదరాబాద్లో ఆర్య సమాజ్ తెలుసా? కొంచెం తెలియదు కదా. హైదరాబాద్లో ఆర్య సమాజ్ ఉంది. అక్కడేంటంటే ఇలా ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు లేచిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటారు, అక్కడ రిజిస్టర్ చేసేస్తారు. అలాంటి వివాహాలు కాదు. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు నిలబడండి, తెలుసుకోండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని ఫస్ట్ రీసెర్చ్ చేయండి, కుటుంబాన్ని కన్విన్స్ చేయండి, కుటుంబాల సమక్షంలో ఏం జరగాలి. అలా క్రైస్తవ్యంలో అలాంటి పరిస్థితులు ఎందుకు చెప్తారంటే రీసెంట్గా ఒక అమ్మాయి 18 years అమ్మాయి తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏంటంటే నేను వెళ్ళిపోయాను, పెళ్లి చేసుకున్నాను, ఆ తల్లిదండ్రులు గుండె పగిలి ఏడుస్తున్నారు. 18 years మ్యారేజ్. కాబట్టి ఇది సంఘాలందరికీ భయం భక్తి ఉండాలి. పెళ్లి చేసే బాధ్యత ఎవరిది? అది చదివించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. బట్టలు కొనిచ్చే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. కొన్నిసార్లు మీరు సొంతంగా డబ్బులు సంపాదించిన డ్రెస్ కొని ఏదైనా కొనేటప్పుడు మీదే శాలరీ, కానీ ఇంటికి ఫోన్ చేసి ఏం చేయాలి? మమ్మీ డ్రెస్ కొనుక్కున్నాను, డాడీ మన డ్రెస్ కొనుక్కున్నాను అంటారు. అని ఏం చేస్తున్నారంటే మమ్మీ డాడీకి చెప్తే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. నా కొడుకు బట్టలు కొనేటప్పుడు కూడా నన్ను ఏం చేస్తాడు, అడిగి కొంటాడు అని వాళ్ళు చాలా ఆనందిస్తారు. అలా ప్రతిదీ తల్లిదండ్రులకు చెప్పే చెయ్యి. ఏరా అదవుతుందా? నెక్స్ట్ టీనేజ్ బాయ్ సంఘంలో క్యారెక్టర్ చర్చలో అక్కడే టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో ఇలాగన వాక్యం ద్వారానే మన కుటుంబాలు ముందుకు సాగుతాం. ఇవన్నీ కూడా మనకేంటంటే దృష్టాంతములుగా ఉన్నాయి, అవి మనకు ఒక లెసన్ లాగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ లెసన్ నుంచి మనం పాఠం నేర్చుకొని క్రొత్త నిబంధనలో ఏం చేద్దాం, ముందుకు సాగుతాం. అందరికీ